గతంలో లాగా ఏదో ఒక బస్ యాడ్ మనం వేసామంటే 1 మంత్ లో వాడు చింపేస్తాడు, వానిష్ కనిపించదు అంతే. పేపర్ యాడ్ ఆ నెక్స్ట్ డే స్క్రాప్ లోకి వెళ్తుంది అంతే. ఆ టీవీ యాడ్ ఆ సెకండ్ తర్వాత మాయమైపోతుంది అంతే. యూట్యూబ్ యాడ్ మీరు చెప్పినట్టుగా ఒక డబ్బులు ఇస్తే ప్రైవేట్ లోకి వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇది మాత్రం ఫర్ ఎవర్ అంతే అండి. ఇప్పుడు ఎందుకంటే ఇలా ఒక హాస్పిటల్కి యూట్యూబ్లో ఒక వీడియో చేస్తే అది కనుక రికమెండేషన్లోకి వెళ్తే నెక్స్ట్ 10 years దాకా దానికి పేషెంట్లు ఇస్తుంది. అంటే ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 100 వీడియోలు ఒక హాస్పిటల్ ఛానల్లో ఇండెక్స్ చేశామంటే అందులో ఒక 10-20 వీడియోలు రికమెండేషన్లోకి వెళ్తాయండి. అల్గోరిథం వాటిని పుష్ చేస్తుంది, మిగతా వాటిని డెడ్ చేసేస్తుంది. ఈ 10-15 వీడియోలు వాళ్ళ అసెట్. అంటే ఇంకా 10 సంవత్సరాల వరకు ఈ యాడ్ వల్ల ఈ వీడియో వల్ల వాళ్ళకి పేషెంట్లు వస్తూనే ఉంటారు. మీరు ఇంతసేపు అన్నట్టు బస్ యాడ్ 1 month అయిపోయింది, అక్కడ ఇంకో సేమ్ మన కాంపిటీటర్ యాడే పడుతుంది. నిన్నటిదాకా నేను ఎక్స్ హాస్పిటల్ బ్రాండ్ చూశాను, 1 month తర్వాత వై హాస్పిటల్ బ్రాండ్ చూస్తాను. బ్రాండ్ వాడు ఏమనుకుంటాడు, అరే మొన్నటిదాకా వీడు కనబడ్డాడు, ఇప్పుడు వీడు కనబడ్డాడు, ఇద్దరు సేమైనా అనుకుంటారు. అంతే కదా. మీరు అన్నట్టు పేపర్లో కూడా అయింది. ఆ ఒక్కరోజు వాడు పేపర్ ఓపెన్ చేయకపోతే బ్రాండే కనబడదు, తెల్లర చెత్తకుప్పలో పడిపోతుంది. పేపర్ చెత్తకుప్పలో పడ్డట్టు మన బ్రాండ్ చెత్తకుప్పలో పడుతుంది. కానీ డిజిటల్లో కనుక వీడియోలు ఉంటే ఇవాళ ఏ హాస్పిటల్కి అయితే డిజిటల్లో ఎక్కువ వీడియోలు ఉన్నాయో దే ఆర్ ద లీడర్స్ ఇన్ ద మార్కెటింగ్. దే ఆర్ ద లీడర్స్. చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి కూడా, చాలా కోట్ల పెట్టుబడి ఉన్న హాస్పిటల్స్కి కూడా అన్ని వీడియోలు ఉండట్లేదండి. ఇలా చిన్న క్లినిక్స్, ఇండివిజువల్ డాక్టర్స్ కూడా డిజిటల్ అవేర్నెస్ పెరిగి వాళ్ళు చాలా కష్టపడి ఒక్కొక్క డాక్టరు 2000-3000 వీడియోలు ఇండెక్స్ చేసుకున్నారండి. మా ద్వారా ఒక్కొక్క డాక్టర్ అయితే 3000